20 ఏప్రిల్ ఆదివారం గోచార ఫలితాలు. ఓం గణనాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నుతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఇప్పుడు మనం 20 ఏప్రిల్ దగ్గర నుంచి 26 ఏప్రిల్ వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ఇవాళ ఉన్నటువంటి పంచాంగరాలు చూద్దాం. స్వస్తి చంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్ష సప్తమి పగలు 2 గంటల 9 నిమిషాల వరకు ఉంది. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 7 గంటల 35 నిమిషాల వరకు ఉంది. వర్జం పగలు 3 గంటల 45 నిమిషాల నుంచి 5 గంటల 23 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 1 గంట 33 నిమిషాల నుంచి 3 గంటల 11 నిమిషాల వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. సాయంత్రం దుర్ముహూర్తం 4 గంటల 35 నిమిషాల నుంచి 5 గంటల 25 నిమిషాల వరకు ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8 గంటల సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5 గంటల 45 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 13 నిమిషాలకు. ఇప్పుడు ఈ వారం రోజులు మనకు ఉన్నటువంటి గ్రహచారం చూస్తే రాహు బుధ శుక్ర శని మేనంలోనే ఉన్నారు, రవిలో మేషంలో ఉన్నారు, గురువు వృషభం, కుజుడు కర్కాటకం, కేతువు కన్యలో ఉన్నారు. ఇది వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఒక ప్రత్యేకమైన సూచన ఏంటంటే, ఒకసారి మీ జాతకాన్ని మీ యొక్క పర్సనల్ సిద్ధాంత్ గారి దగ్గర తీసుకెళ్ళి చాలా కూలంకషంగా దశలు అంతర్దశలు గ్రహచారం భావాలు అన్నీ కూడా అసలు ఏమీ హడావుడి లేకుండా చాలా ప్రశాంతంగా స్టడీ చేయించండి. కారణం ఏంటంటే, జాతకంలో కనుక యోగాలు బాగున్నాయి అంటే కనుక ఇప్పుడు అందరూ చెప్తున్నటువంటి గోచార ఫలితాలు మీకు పెద్దగా ఇబ్బంది పెట్టవు. జాతకంలో కూడా యోగాలు బాగుండకపోతే ఈ గోచారం జాతకం కలిపి చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. కాబట్టి ఒకసారి జాతకం శోధన చేయించుకోవాల్సిన అవసరం బాగా కనబడుతోంది. కారణం ఏంటంటే, వ్యయంలో రాహు బుధ శుక్ర శని 4 గ్రహాలు, జన్మంలో రవి, ఈ 5 గ్రహాలు యోగించేవి కాదు. ఇట్లాంటి సందర్భంలో అడుగు ముందుకు వేద్దామంటే భయం, అడుగు వెనక్కి వేద్దామంటే భయం, అలాగా నడుస్తూ ఉంటుంది. యాక్చువల్గా కేవలం గ్రహచారం గోచారం మీద ఫలితాలు చెప్పేయకూడదు. జాతకంలో ఉన్న దశలు అంతర్దశలు అష్టకవర్గులు వేసి అష్టకవర్గుల ద్వారా నిర్ణయాలు చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. వాటిని కనుక శోధన చేసి కనుక ముందుకు వెళ్తే అప్పుడు మీరు పూర్తి స్థాయి నిర్ణయాలు తీసుకుని మీ యొక్క భవిష్యత్ ప్రణాళికలు కార్యాచరణ అంతా చూసుకోవచ్చు. ఈ వారం రోజులు ఉన్న గోచారం ప్రకారంగా చూస్తే కొత్త ప్రయోగాలు జరగడానికి అనుకూలం తక్కువ ఉంది. ఆర్థిక విషయాలు ఆరోగ్య విషయాలు కూడా కొంచెం ప్రత్యేకంగా ఇబ్బందికరంగా ఉండి కనబడుతున్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటి వాయిదా వేసుకోవడం మంచిది. ఇక్కడ షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు కూడా చాలా ఎక్కువ జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తూ ఉంటాం. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా అనుకున్న పనులు ప్రతిదీ కూడా కొంచెం అస్తవ్యస్తంగా నడవడం, కొంచెం చికాకులను సృష్టించడం జరుగుతుంటుంది. భరణి నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. వృత్తిగా ఊటపోతం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు అన్నీ కూడా చాలా బాగా నడిచే అవకాశం గోచరిస్తూ ఉంది. వృషభ రాశి, ఈ యొక్క మేషరాశి వాళ్ళు ఈ గ్రహచారం అంతా కూడా వ్యతిరేకంగా ఉంది కాబట్టి అవకాశాన్ని పురస్కరించుకుని నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం, ప్రాతకాలంలో లక్ష్మీనారాయణ పూజ చేయడం, తర్వాత ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహ రావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం మూలంగా కొంచెం ఉద్ధృతి తగ్గే అవకాశం గోచరిస్తూ ఉంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అద్భుతమైనటువంటి లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ వారం రోజులు కూడా అధికారులు కొంచెం ఒత్తిడికి సృష్టించినప్పటికీ కూడా ఆ ఒత్తిడి మీకు లాభదాయకంగా మారే అవకాశం వస్తుంది. అలాగే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ బాగుంటాయి. ఆర్థిక లావాదేవీల్లో మీకు కొత్తగా ఏదైనా అవసరమైతే కూడా దానికి తగ్గట్టుగా డబ్బు అడ్జస్ట్మెంట్ కుదురుతూ ఉంటుంది. ధైర్యయుక్తమైన బుద్ధితో ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం గోచరిస్తోంది. మీ పనులను కూడా మీరు స్వయంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం కనబడుతోంది. ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలని కూడా సానుకూలమైనటువంటి ఫలితాన్ని సూచిస్తూ ఉన్నాయి. మరి ఈ యొక్క రాశి వాళ్ళకి
అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు బాగా నడిచే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బాగుంటుంది. విద్యార్థులకు, రైతులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, షేర్ వ్యాపారులకు అనుకూల స్థితి ఉంటుంది. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి అనుకూల స్థితి చాలా బాగుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలను కూడా చక్కగా విజయంగా పూర్తి చేసుకుంటారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి అడ్డంకులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. మీకు ఇంకా చాలా ప్రశాంతంగా ఉండాలి, ఇంకా బాగా మంచి ఫలితాలు రావాలనుకుంటే ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేయడం, ప్రదోషకాలంలో లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం చాలా మంచిదని చెప్పి సూచిస్తున్నాం. మిథున రాశి. గురువు మినహా మిగతా గ్రహాలని కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈ కారణం చేత చాలా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా బాగా నడిచే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. అందరి దగ్గర నుంచి మంచి సానుకూల స్థితి ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ మృగశిర 3, 4 పాదాల వాళ్ళు తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తూ ఎన్నో కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా వేగంగాను, లాభంగాను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి వాళ్ళు గురువు వ్యయంలో ఉన్నాడు కాబట్టి అవకాశం కుదిరితే కనుక ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం, కాలభైరవాష్టకం పారాయణ చేస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. ఆరోగ్యం మీద చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అన్నింటిలోనూ కూడా ఆటంకాలు బాగా ఉండే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్త నడుపుకోవాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అంతా బాగుంటుంది. ఏదో తెలియనటువంటి సమస్యలు సృష్టింపబడే అవకాశం వస్తుంది. లాభంలో ఉన్నటువంటి గురువు, దశమంలో ఉన్నటువంటి రవి, భాగ్యస్థానంలో ఉన్న 4 గ్రహాలు అనుకూలించేవే అయినప్పటికీ కూడా జన్మ కుజుడు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఏ పని చేయాలన్నా ఏదో రకమైన తెలియని ఒత్తిడిని సృష్టిస్తూ ఉంటాడు ఆయన. సుబ్రహ్మణ్య ఆరాధన బాగా చేస్తూ ఉండండి. తద్వారా మీకు ఆ ఒత్తిడి కూడా తగ్గే అవకాశం వస్తుంది. అవకాశం ఉంటే కనుక బ్రాహ్మణముఖత ఒకసారి కుజుడికి జపం చేయించుకోవడం కూడా చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. ఎవరి పనులలోనూ ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా సమస్యలు సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అయితే ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి ప్రతి పని కూడా పూర్తవుతుంది. ఏదో రకమైనటువంటి ఒత్తిడి, ఏదో రకమైన సమస్య మాత్రం సృష్టింపబడుతూనే ఉంటాయి. ఇక్కడ పునరుసు 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా చక్కగా నడిచే అవకాశం ఉంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సానుకూల స్థితి ఏర్పడుతుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా ప్రతి పని కూడా అవకతవకలతో నడుస్తుంది. ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలనే విషయంలో కొంచెం అవగాహన లోపాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకం జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. సింహరాశి. అభివృద్ధి పథం వైపు ప్రయాణం చేయడానికి ఆటంకాలు ఎన్నో వస్తూ ఉంటాయి. అష్టమంలో ఉన్న గ్రహాలని కూడా అనుకూలించేవి కాదు. దీనికి తోడు నవమంలో ఉన్నటువంటి రవి మీకు సంబంధం లేని వ్యవహారాలు కూడా మీరు సమాధానం చెప్పాల్సిన, సంజాయిషి చెప్పాల్సిన పరిస్థితిని సృష్టిస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. సింహరాశి వాళ్ళు కూడా మీ సిద్ధాంతులకి మీ జాతకాన్ని తీసుకెళ్ళి చాలా కూలంకషంగా పరిశీలించమని చెప్పి సూచిస్తాం. కేవలం గోచార ఫలితాల్లో వచ్చినటువంటి వ్యతిరేక్తమైనటువంటి ఫలితాల ద్వారా మన జాతకం అంతా మారిపోయిందేమో, ఇబ్బంది వచ్చేస్తామో అంటే భయపడాల్సిన అవసరం లేదు. మీరు అవకాశాన్ని పురస్కరించుకుని మీ జాతకాల్లో దశలు అందరూ తిరగని బాగుంటే ఇక్కడ ఏ విధమైన చెడు ఫలితాలు రావు అనేటువంటి మానసికమైనటువంటి ధైర్యయుక్తమైనటువంటి బుద్ధితో ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తున్నాయి. కాబట్టి వాటిని అనుష్ఠిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోకుండా మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మంచి జీవితం గడిపే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత మఘ నక్షత్రం వాళ్ళకి ఇక్కడ ఆటంకాలు చాలా కోణాల్లో కనబడుతూ ఉంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు బాగా వచ్చే అవకాశం ఉంది. ఉత్తర 1 పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా కొంచెం చికాకును సృష్టించేవిగా ఉంటాయి. అందువలన ఈ సింహరాశి వాళ్ళు నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, ప్రాతకాలంలో లక్ష్మీనారాయణ పూజ, గోపూజ చేసుకోవడం చాలా అవసరం అని చెప్పి సూచిస్తూ ఉన్నాం. కన్యారాశి.
ఏ పని చేస్తున్నా ఏదో రకమైనటువంటి సమస్య ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అయితే గతంలో కాకుండా కొంచెం అశాంతితో కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. ఈ కన్యారాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ధైర్యయుక్తమైన బుద్ధి ఉంటుంది, చక్కటి తెలివితేటలు ఉంటాయి. కానీ 6 గ్రహాలు రాహు, బుధ, శుక్ర, రవి, అలాగే ప్లస్ మన రవితో పాటు కుజకేతువులు కూడా రవికేతువులు కూడా అనుకూలంగా లేకపోవడం మూలంగా కొంచెం మానసిక అశాంతి పెరుగుతూ ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తూ ఉంది. ఈ కన్యారాశి వాళ్ళకి 6 గ్రహాలు బాగలేని కారణంగా వీళ్ళు కూడా ఒకసారి వీళ్ళ జాతకాలని పరిశీలన చేసుకొని దశలు అంతర్దశలు బాగుంటే ఈ గోచర ఫలితాలు మీ మీద ఎక్కువగా చెడు చూపించవు. దానికి తగ్గట్టుగా మానసిక స్థితిని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ కేవలం గోచర ఫలితాలు విని అధైర్యపడిపోవద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన కూడా చేస్తున్నాం. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు బాగుంటాయి. హస్త నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా కూలంకషంగా పరిశీలింప చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఈ వారం రోజులు కూడా ఏదో రకమైన సమస్య వెంబడించే అవకాశం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించుకుని ఒకసారి నవగ్రహ హోమం చేయించుకునే ప్రయత్నం చేయండి. తద్వారా కొంచెం ఉపశమనం లభించే అవకాశం గోచరిస్తోంది. రోజు కూడా ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేసి, అలాగే ప్రాతకాలంలో రామనామం చెప్తూ ఆంజనేయ స్వామి కూడా ప్రదక్షిణాలు చేయమని సూచిస్తున్నాం. శివాలయంలో ప్రదక్షిణాలు చేసిన తర్వాత దక్షిణామూర్తి స్తోత్రం, దుర్గా సప్తశ్లోకి, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం చాలా అవసరం. తులారాశి అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో పురోభివృద్ధి ఉంటుంది. సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. రుణ సౌకర్యం బాగుంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ చిత్త 3, 4 పాదాల వాళ్ళు ప్రతి పనిని కూడా తెలివిగా ఓర్పుగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి కాలక్షేపం ఈ వారం అంతా కూడా జరుగుతుంది. విశాఖ 1, 2 పాదాల వాళ్ళకి, 1, 2, 3 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ తులారాశి వాళ్ళు అవకాశం కుదిరితే కనుక ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేయడం, లక్ష్మీనారాయణ పూజ చేసుకోవడం మూలంగా ఇంకా అనుకూల పరిస్థితులు పెరుగుతాయి. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకుంటూ ఉండండి. తద్వారా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయం బాగుంటుంది. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. చాలా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్తారు. ఒక ప్రత్యేకమైన సూచన అంటే ఏదైనా గతంలో ఉన్నటువంటి సమస్యలు కనుక ఉంటే తొందరగా పూర్తి చేసుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తే త్వరగా సెటిల్ అయ్యే అవకాశం వస్తుంది. అలాగే కొత్తగా ఏదైనా ప్రాజెక్టులు ప్లాన్ చేసుకుంటే వాటికి సంబంధించి ఎక్కువగా కృషి చేయడం వల్ల కూడా లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి విషయాలు నడుస్తాయి. ఆర్థిక కార్యకలాపాలు బాగుంటాయి. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు పాల్గొంటారు. శుభ కార్యక్రమాలు పాల్గొంటారు. అన్ని విధాలా కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విశాఖ 4వ పాదం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు బాగా నడుపుకుంటారు. అనురాధ నక్షత్రం వాళ్ళు కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహంతో ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ ఇంకా నాకు సత్ఫలితాలు పెరగాలి అనుకునే వాళ్ళు ప్రాతకాలంలో విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు పెరిగే అవకాశం వస్తుంది. ధనురాశి ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక కార్యకలాపాలు జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ కొంచెం వేగంగా పనులు అవడం కోసం సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మంచిది. ప్రదోష కాలంలో శివాలయంలో ప్రదక్షిణాలు చేసి కాలభైరవాష్టకం, దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోవడం మంచిది. అయితే ధనురాశి వాళ్ళు ఆరోగ్య విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఎవరైతే ఎమరపాటుగా ఉంటారో వాళ్ళు ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలంగా పూర్తి చేసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. అందరూ కూడా సహకారం చేస్తున్నట్టే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కలహాలు కూడా వచ్చే అవకాశం వస్తుంది. కొన్ని సందర్భాలు బాగుంటూ ఉంటాయి. ఒకే అంశం కొన్నిసార్లు బాగుంటుంది, కొన్నిసార్లు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలు బాగా లాభదాయకంగా ఉంటాయి, కొన్ని సందర్భాలు ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితం కోసం ప్రత్యేకమైన ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు ఎంత జాగ్రత్తలు పాటిస్తే అంత మంచిదని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మూలా నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా కార్యక్రమాలను కూడా చాలా బాగా నడుస్తాయి. శుభకార్యాల్లో పాల్గొనాలి. శుభకార్య సంబంధమైన వ్యవహారాలు, పుణ్యకార్య సంబంధమైన వ్యవహారాల్లో పాల్గొంటూ
ప్రాకృత ధర్మానికి సంబంధించిన పనులు కొన్ని ఆలస్యం చేసుకునే అవకాశం వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయం మీద బాగా జాగ్రత్తలు పాటించాలి. ఉత్తరాషాఢ ఉటపాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా ఇబ్బందికరంగా నడిచే అవకాశం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించుకుని ఒకసారి కుజుడికి జపం చేయించుకోండి, గురువు కూడా శాంతి చేయించుకోండి, తద్వారా అభివృద్ధి పెరిగే అవకాశం వస్తుంది. మకర రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో పాత సమస్యలు ఏమైనా ఉంటే అవి తిరగబెట్టే అవకాశం వస్తుంది. అవి మాత్రం చికాకుగా ఉంటాయి. కొత్తగా వచ్చే సమస్యలు ఏముండవు. రుణాలు కావాల్సిన విధంగా దొరకవనే చెప్పాలి. అయితే ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రతి వ్యవహారంలోనూ కూడా మీకు ఆర్థిక లావాదేవీలతోనే సమస్యలు వచ్చి పడే అవకాశం వస్తుంది. అయితే కొత్త ప్రయత్నాలు ఏమి చేయవద్దని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అలాగే అభివృద్ధి వైపు ప్రయాణం చేసే నిమిత్తంలో కొంచెం చికాకులు కూడా పడే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు అని చెప్పి సూచిస్తున్నాం. ఎక్కడా కూడా మీరు తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అభివృద్ధి వైపు ప్రయాణం చేయడానికి వీలుగా తగిన ప్రయత్నాలు చేసుకోండి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు చాలా చక్కటి ఫలితాలు తీసుకుని ముందుకు వెళ్తారు. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అలాగే శతభిష నక్షత్రం, ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలోనూ, రుణ విషయంలోనూ, అలాగే కలహాలకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించిన విషయాలను జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. అవకాశాన్ని పురస్కరించుకొని రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండండి. తద్వారా కొన్ని సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. కుంభరాశి. అన్ని పనులు కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. మంచి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చాలా బాగుంటాయి. ఇక్కడ మీకున్నటువంటి ప్రతి విషయంలోనూ, ప్రతి సమస్యలను కూడా విజయాలు సాధించడంలో సక్సెస్ అవుతూ ఉంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సమయానికి చక్కగా పూర్తి చేసుకుంటారు. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అనుకోని లాభాలు కూడా చేకూరే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి వార్తలు పడే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాల్లో కూడా లాభాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ వారం రోజులు కూడా పుణ్యకార్యాలు, శుభకార్యాల నిమిత్తంగా కాలక్షేపం జరిగిపోతుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రోగ్రెస్ కూడా బాగుంటుంది. అలాగే వీళ్ళు అవకాశాన్ని పురస్కరించిన రోజు ప్రాతకాలంలో దత్త కవచం పారాయణ చేసుకోవడం, ప్రదోషకాలంలో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోవడం వల్ల ఎక్కువగా విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీనరాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో సత్ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా సాగే అవకాశం వస్తుంది. ఆటంకాలు చాలా వస్తూ ఉంటాయి. ఇక్కడ జన్మంలో ఉన్నటువంటి రాహువు, శని, బుధుడు మీరు పనులు వాయిదా చేసే లక్షణాలను బాగా పెంచుతూ ఉంటారు. ఇవాళ చేయాల్సిన పనులు రేపు చేయాల్సిన పని ఎల్లుండి ఇట్లాగా వాయిదాలు వేసుకుని వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా శ్రద్ధతో జాగ్రత్తలు నడుపుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా చూసుకోవడం మూలంగా కొన్ని సమస్యల పరిష్కారం లభించే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళు ఆర్థిక, కుటుంబ విషయాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు వచ్చే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళకి చాలా మటుకు సర్వసాధారణంగా రోజువారీ కార్యక్రమాలను కూడా చక్కగా నడిచిపోయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.